నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు. ఇక్బాల్ గారు నమస్తే. నమస్కారం కిషోర్. ఐపీఎస్ బ్యాచ్. సో దాదాపుగా ఐపీఎస్లో రిటైర్ అయిన తర్వాత ఒక ఐజీగా రిటైర్ అయిన తర్వాత వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్సీ 10 రోజులకే ఆ తర్వాత సో ఎమ్మెల్సీ మరి కారణాలు ఏవైతే ఉన్నాయి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రైట్. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు పరిపాలించారు. సో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అందరికీ కూడా గ్రాస్ రూట్ లెవెల్ వరకు అందినాయని చెప్పి బటన్ నొక్కి మొత్తం అందరికీ కూడా పంపిణీ చేశారు. సో అదే పథకాలని ఈరోజు కొనసాగిస్తుంటే మాత్రం ఆయన కొంత దాని మీద కొన్ని బాణాలు వేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక. సో దాని మీద నిజంగా మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి దాదాపుగా 6 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగారు. సో ఏం చెప్తారు? 6 ఏళ్ళు లేరా అంటే సబ్జెక్ట్ కరెక్షన్ 5 ఇయర్స్ ఆల్మోస్ట్. బాగా మూమెంట్ ఉంది ఆయనతో కూడా. మీరు బాగా క్లోజ్ రిలేషన్ చేశారు. యు ఆర్ ఆల్సో ఫ్రమ్ రాయలసీమ. ఎస్. కర్నూలు, కోయలకుంట్ల, ఎస్. నంద్యాల జిల్లా. అవును, నంద్యాల జిల్లా. ఓకే, మంచి ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను చేరినప్పుడు 10 రోజులకు అప్పుడు టీడీపీ కేమ్ అవుట్ ఆఫ్ బీజేపీ అలయన్స్. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో అనుబంధం ఉండిందని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. సరే, నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ప్రయాణం చేశాము. తర్వాత అంత లేదు, జగన్ మోడీ గారితో అనుబంధం లేదు, పొత్తు లేదు అని చెప్పాము. పొత్తు ఉందని అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు. రైట్. కానీ ఇప్పుడు నాకు నిజమే తెలుస్తూ ఉంది. ఎస్, పొత్తు అనే పదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో అనుబంధం ఉండింది. ఓన్లీ టు ఆ కేసుల నుంచి బయటపడడానికి, ఇక పర్మనెంట్గా బెయిల్లో ఉండి ఆయన అలా నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊహలో వెళ్ళిపోయాడు. ఇక ఇది ఓడిపోయింది, 23 సీట్సే వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు రారు, 24లో గెలిస్తే ఏ విధంగానైనా ఇక అప్పటికి చంద్రబాబు గారి వయసు అయిపోతుందనో ఒక ఊహ ఆయనకు. ఒక తర్వాత 30 ఏళ్ళు ఆయన పార్టీ వాళ్ళకు కూడా చెప్పేవాడు, మనం 24 ఈజ్ ఇంపార్టెంట్, 24 తర్వాత మనం ఒక 25 ఇయర్స్ ఉంటాం, అప్పటికి టీడీపీ విల్ బి అవుట్ ఆఫ్ సీన్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు ఏజింగ్, వయసు పైబడుతుంటుంది అనేది ఆయన యొక్క మైండ్ సెట్. ఓకే. బట్ ప్రజలు ఇంకా తర్వాత ఏది ఉన్నా నడుస్తుంది అనేది. ఇంకొకటి మీరు ఇందాక అడిగారు పథకాలు. ఆయన నవరత్నాలు అని పెట్టాడు. నవరత్నాలు అంటే ప్రజలకు ఇదిగో ఇది అమ్మ ఒడి 2 సంవత్సరాలు 1 సంవత్సరం వేశారు, చేయూత, డ్వాక్రా మహిళలకు ఇవ్వడము. కానీ ప్రజలు ఏమనుకున్నారు, మిగతావన్నీ మౌలిక సదుపాయాలు అందిస్తూ అభివృద్ధి చేస్తూ, అభివృద్ధి అంటే ఏమిటండి, ఏదైతే ఒక ఊళ్ళో ఇప్పుడు రోడ్లు వేయాలి, ఎలక్షన్లకు 2 నెలల ముందు ఇన్ని కోట్లు శాంక్షన్ చేశాము, రోడ్లకు, ఆసుపత్రులకు ఇసుక ఫ్రీగా వస్తుంది, తర్వాత మౌలిక సదుపాయాలు వస్తాయి, రోడ్లు వేస్తారు, తర్వాత ఈ సదుపాయాలన్నీ కల్పిస్తూ ఇవి ఇస్తారనుకున్నారు. కానీ మీరు సర్పంచుల నిధులు దారి మళ్లించేశారు. తర్వాత జీపీఎఫ్లు ఎంప్లాయీస్వి రిటైర్ అయిన వాళ్లకు ఇంకా ఒక సుమారుగా 7-8 సంవత్సరం నుంచి వాళ్లకు పెన్షన్లు రావట్లేదు, కరెక్ట్, జీతాలు ఇవ్వట్లేదు, జీపీఎఫ్లు దారి మళ్ళాయి, 15th ఫైనాన్స్ కమిషన్ సర్పంచ్ నిధులు దారి మళ్ళాయి. ప్రజలు ఇవన్నీ ఊహించలేదు కదా. నవరత్నాలంటే ఇవన్నీ చేస్తూ ఇసుక కూడా ఫ్రీగా ఇస్తూ 300 యూనిట్లు కరెంట్ వస్తే పథకాలు లాగేయడం, రోడ్లు లేకుండా మీరు ఆసుపత్రులు కనీస సౌకర్యాలు కల్పించామని వీళ్ళు అంటున్నారు, లేవు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అనేది లాస్ట్ మినిట్లో ఏదో 1-2 తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. దాంట్లో మందులు కూడా ఉండవు, మీకు సిరింజులు ఉండవు, తర్వాత బ్యాండేజ్ క్లాత్ ఉండదు. ఆసుపత్రుల్లో, డిస్ట్రిక్ట్ ఆసుపత్రుల్లో కూడా కనీస సదుపాయాలు లేవు. సో ప్రజలు ఏమనుకున్నారు, ఇసుక,
తర్వాత మద్యం ఏదో వాళ్ళ 2024లో మీకు మద్యం బ్యాన్ చేయకపోతే నేను ఓట్లు అడగను, 5 స్టార్ హోటల్స్ మాత్రమే లిమిట్ చేస్తాను అన్నాడు. సో వాట్ పీపుల్ థాట్, అరే ఇవి మాత్రమే చేస్తాడు, ఇవి చేయడం అనుకోలేదు కదా, ఇవి చేయను అనలేదు కదా అతను. అంటే సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు అభివృద్ధి చేస్తారని. అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అంటే ఏదో పెద్ద పెద్ద అసలు ఫ్యాక్టరీస్ అనేవి ఆయన ఎప్పుడు ఫ్యాక్టరీస్ కానీ, పరిశ్రమలు కానీ, తర్వాత ఐటీలు కానీ, జాబ్ క్యాలెండర్లు కానీ, డిఎస్సీలు కానీ, తర్వాత గ్రూప్ 1లు గ్రూప్ 2లు కానీ, ఎక్సెప్ట్ ఏదో సచివాలయం వాలంటీర్లు చెప్పి నేను ఇంత ఉద్యోగాల కల్పన వీళ్ళు బాగా ఊదడం తప్ప ప్రజలు ఏమనుకున్నారంటే మామూలు పనులు ఏవైతే చేయాలనో, రోడ్లు, సౌకర్యాలు, గ్రామాల వ్యవస్థను పటిష్టపరచడము, అందుకేగా సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చింది. సచివాలయ వ్యవస్థను ఊరికే బిల్డింగులు కట్టిన వాళ్ళు కూడా డబ్బులు లేవు కదా, కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వలే అతను. ఎవడైతే వాళ్ళే కట్టి ఇప్పుడు పాపం నెత్తి మీద టవల్ వేసుకొని కూర్చున్నారు వాళ్ళు. ఒట్టి కేంద్రాలు ఏర్పాటు చేయడం కాదు, నో. తర్వాత రైతులకు ఇచ్చేది ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ప్లస్ కొంచెం కలపడం. తర్వాత జలజీవన్ నిధులు మొన్న పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు రివ్యూ తీసుకుంటే నాయన ఈ సర్పంచ్ నిధులు ఏమయ్యాయి, పంచాయతీ నిధులు ఏమయ్యాయి, తర్వాత జలజీవన్ నిధులు ఏమయ్యాయి, అంటే భారీ ఎత్తున అంతే డ్వాక్రా నిధులు ఏమయ్యాయి. అవును, అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని సిపి ఆఫీసు వైజాగ్ తాకట్టులో ఉందా, టిట్కో ఇళ్ళు కూడా తాకట్టు పెట్టారా, సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారనేది ఒకటి వస్తా ఉంది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బట్ చాలా వరకు బిల్డింగులు తాకట్టు పెట్టారు. కార్పొరేషన్ల నిధులు, ఎస్సీ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్, అన్ని నిధుల మీద లోన్లు దారి మళ్లించారు. ఏ దారి మళ్ళాయి? ఈ దారి దారి మళ్ళిన అంటే ఎక్కడికి? ఏ దారి అది చెప్పాలి, ఇప్పుడు అది తేలాలి. సి లుక్ నౌ మనకు స్టేట్ బడ్జెట్ ఉంది. ఉప ముఖ్యమంత్రి గారు విస్తుపోతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చూసినా ఈవెన్ లోకేష్ గారు తీసుకున్న రివ్యూ విస్తుపోతున్నారు. రైస్ అక్కడ పోతే ఆయన చూసి ఓఎంఆర్ రైస్, టీడీఆర్ బాండ్స్ చూడండి ఎంత ఇదో. మున్సిపాలిటీలో 36 కోట్ల తణుకులు అని చెప్తున్నాడు నారాయణ గారు. 36 కోట్ల ఇళ్లకు అంటే వీళ్ళే ప్రొజెక్ట్ చేయడం, ఫలానా వ్యక్తి యొక్క ఇల్లు వీళ్ళు తీసుకొని జీపీఏ ఒకటి తీసుకొని 700 కోట్లకు ఎన్హాన్స్ చేయడం, బాండ్లు ఇవ్వడం. అంటే ఒక కాంపౌండ్ కట్టాలి, ఒక దారి మున్సిపాలిటీ దారి ఏర్పరచాలి, రోడ్లు వేయాలి అనే దానికి దారిలో ఉన్న బిల్డింగ్లు అవి తీసుకోవడం, ట్రాన్స్ఫరబుల్ రైట్స్ అని ఇవ్వడం, టీడీఆర్లని ఇచ్చి తర్వాత మీరు దీన్ని ఈ బాండ్లు తర్వాత దే కెన్ ఎగ్జిక్యూట్, తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే ఒక రూపాయికు 1.2 కానీ ₹1.40 మ్యాక్సిమం. ఇక్కడ చూస్తే 36 కోట్లకు 700 కోట్లు తణుకులో. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మీద ఆరోపణలు, ఆయన కొడుకు మీద ఆరోపణలు, నెల్లూరులో ఆరోపణలు. ఏ విధంగానంటే ఆ బిల్డింగ్ తీసుకోవడం వాళ్ళదే, వీళ్ళు దాంట్లో జీపీఏ లాగా లేదా వాళ్ళు ముందే కొనుక్కోవడం. రూపాయిది 100 రూపాయలకు, అది 36 కోట్లది 700 అంటే మీరు ఇమాజిన్ చేయండి. కాదు ఇవన్నీ తీసుకున్నారో లేదో ఇంకా నిరూపితం కాలేదుగా. మనం బాండ్లు ఉన్నాయి కదా, బాండ్లు ఉన్నాయి చేతిలో. దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ బాండ్స్ దట్ ఈ మనీ మీకు పే చేస్తాము అనేది కామన్ మ్యాన్కి ఇస్తున్నాము. వాళ్ళు ఎవరైతే ఇల్లు పోయాయో వాళ్ళకి ఇస్తామని. కానీ ఇందులో లొసుకులు ఏమిటంటే ఆ ఇళ్ళ వాళ్ళ దగ్గర వీళ్ళు జీపీఏలు అవి తీసుకొని వీళ్ళే మళ్ళీ పాత్రధారులు, సూత్రధారులు. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో టీడీఆర్ తాకట్టు విధానంలో కొనసాగిందంతా కూడా, ప్రతిదీ కూడా తాకట్టు పెట్టడం, జీపీఎల్ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేయటం. ఇది ఒకటే చెప్తున్నాను నీకు, టీడీఆర్ బాండ్స్ ఒకటి అనే చిన్నపాటి స్కామ్. మద్యంలో క్యాష్ డీలింగ్స్ ఒక స్కామ్, లిక్కర్, ఇసుకది ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు చూడండి. 20 మెట్రిక్ టన్నులు ఫ్రీగా ఒట్టి లోడింగ్ ఛార్జెస్. అవును, అప్పుడు ఎవడో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కాదు, కన్సర్న్ మున్సిపాలిటీకి, సర్పంచ్ మున్సిపాలిటీలకు, తర్వాత స్థానిక సంస్థలైన పంచాయతీలకు పోతుంది అంటుంది గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఇసుక డబ్బు. అవును, ఆ రాయల్టీ అనేది దానికి పోతుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్ షుడ్ బి ఓన్లీ ది కస్టమర్ షుడ్ ఓన్లీ పే ది లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. అది లోడింగ్లు, తర్వాత 470, 500. అసలు ఇసుక
కరోనా టైంలో దొరకక చాలామంది మేస్త్రీలు వాళ్ళు వీళ్ళు ఇండస్ట్రీ స్తంభించడమే కాకుండా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలామంది చనిపోయారు. ఇది అంటే ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఫ్రీగా కొందరికి వేసేసి ఇంకా మిగతా పనులు చేయకుండా అన్ని దారి మళ్లించి ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క పెన్షన్లు, జీపీఎఫ్లు, వాళ్ళకి రావాల్సిన టీఏలు, సరెండర్ లీవ్లు, ఐఆర్లు, డిఏలు మొన్నటి వరకు డిఏలు ఇవ్వలేదు కదా, మీరు కూడా న్యూస్ అవుతున్నారు అప్పుడు. దెన్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, కార్పొరేషన్ నిధులు ఎక్కడికి వెళ్ళాయి? మైనారిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉదాహరణ చెప్తున్నాను. మైనారిటీ ఫైనాన్స్ ఉంది, అందులో క్రిస్టియన్ ఫైనాన్స్ ఉంది, ఫెడరేషన్ ఇది ఉంది, తర్వాత వక్ఫులు ఉన్నాయి, ఉర్దూ అకాడమీ. దీనికి ఏది నిధులు కేటాయించారు వాళ్ళు? ఈ బడ్జెట్ అంతా మేము అమ్మ ఒడిలో అడ్జస్ట్ చేసాం, చేయితలు అడ్జస్ట్ చేసాం, డ్వాక్రాలో అడ్జస్ట్ చేసాం అనడం. ఎస్సీ కార్పొరేషన్ తర్వాత పెళ్లి పథకాలు ఇవ్వలేవాడు, కళ్యాణమస్తు సంథింగ్ అట్లా వాళ్ళు కళ్యాణమస్తు. దీంట్లో ఏదో షాదీ ముబారక్ పెట్టారు, కానీ మేము దుల్హన్ ఉన్నప్పుడు నేనే అప్పుడు కమిషనర్, యాజ్ ఐజీ డిఐజీగా నేను కమిషనర్, అప్పుడు ఐజీగా ఓకే కమిషనర్గా డిఐజీగా ఉన్నప్పుడు వక్ఫ్ చేశాను. నేను చాలాసార్లు అంటుంటా, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనడమే తప్ప ఈ సామాజిక వర్గాలకి ఏం కావాలి, మౌలికంగా వాళ్ళని ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలం అనే దాని మీద ఆయన ఎప్పుడు పోలేదు. 135 సంఘాలను ఏర్పాటు చేశారు. చేశారు. కుర్చీలు కూడా లేవు కదా వాళ్ళకు. ఉన్న డిపార్ట్మెంట్స్కే బడ్జెట్స్ లేవండి. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు కార్పొరేషన్స్ వదిలేయండి, కార్పొరేషన్లకు 56 ఎన్నో పెట్టాడు ఆయన, లేని కులాలకు కూడా మేము గుర్తించి ఇచ్చామని. వాళ్ళ కుర్చీలు నేను అతిశయోక్తి చెప్పట్లేదు, కుర్చీ కూడా లేదు వాడికి, లేదు. జీతాలు తర్వాత కథ, ఆఫీసు తర్వాత కథ. అదే 30,000 40,000 జీతాలు ఇచ్చేవారని చెప్పి మాకు తెలిసినంత వరకు అన్నారు, కానీ ఏదో ఒక మంత్ ఏమైనా వచ్చిందేమో, రాలే. సో నేనేమంటానంటే ఇదంతా ఏంటంటే ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్, పెద్ద పెద్ద పదాలు. తర్వాత మహిళా సాధికారత, తర్వాత ఈ సామాజిక చైతన్యం, ఇంజనీరింగ్లు ఇవి అని చెప్పి ఒట్టి బాట వరుసకే అందరూ ఒక తోలు బొమ్మలు, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి ఎవ్వరికి స్వతంత్రంగా వ్యవహరించే పద్ధతి మనం లేదనేది మనం చూసాం. ఒక్క మంత్రి కూడా, ప్రతి మంత్రి కూడా ఆయన పొగిడి ముఖ్యమంత్రిగా ఇది జరుగుతుందని చెప్పారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చేయమన్నారు, ఇది చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చేయమన్నారు, చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు తిట్టమన్నారు, తిడుతున్నాం అనేది ఒకటి చెప్తూ, ఆయన పేరుకు మాత్రమే సామాజిక చైతన్యం, సామాజికంగా మనం అందరినీ ఆదుకుంటున్నాం, అందరినీ గుర్తిస్తున్నాం అని చెప్పడం, ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్సీ ఇవన్నీ పేరుకు మాత్రమే అనేది మనకు తెలుస్తాం. కానీ రెండవది, ఆ సామాజిక వర్గాలకు మౌలికంగా ఏం చేయాలి? బటన్లు నోట్లు నమ్ముకున్నాడు ఆయన. ఓకే, బటన్లు నొక్కాం, ఏదో పడిపోయింది, క్యాష్ కనపడుతుంటే పబ్లిక్ మనకు ఓటు వేస్తారు. నోట్లు ఎలాగా? ఇసుకవి, దోపిడీ జరిగిన నోట్లు ఇవన్నీ మనం ఎలక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఇది చూపించి అది చూపించి 24 కొట్టేస్తే ఇక మనకు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. ఇంత ఆలోచన, నోట్లు, తర్వాత నిర్బంధం, కేసులు. ఓకే, ఈ బటన్లు నోట్లు ఎక్కడో మనం దెబ్బతింటున్నారా, ఈ రాను మళ్ళీ టీడీపీ పుంజుకుంటుందంటే ఇది ఒక టెక్నిక్ ఉపయోగించాడు. ఏది? నిర్బంధం కేసుల. ఒక 2-3 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు, ఎవ్వడు మాట్లాడని పరిస్థితి. అవును, నిర్బంధం ఎంత ఉండిందంటే ప్రజలు కూడా మాట్లాడకుండా చాలా గుంభనంగా వాళ్ళు చాలా ఈసారి ఎందుకు ఓటు వేశారు, ప్రజానాడి ఎందుకు చాలామంది దొరకలే, వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆహా, ఓ కేకే లాంటి వాళ్ళు ఎవరు బాగా చెప్పారు, మాలాంటి వాళ్ళు కనపడింది. అందుకోసమే బాబు నేను చెప్పాను కూడా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా 19 లాగా 24 ఉండదు. మస్తాన్ వలి గారు కూడా పట్లైపోయాడు అంటారా? కేకే తప్పించి కేకే ఒక్కడే చెప్పాడు, ఆయనకు ఏజెంట్గా పనిచేసి ఈరోజు ఆయన ఎటు కాకుండా అయిపోయాడు. తర్వాత 8,000 కోట్లు మస్తాన్ వలి చెప్పిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము సంబరాలకు రెడీగా అండి అని చెప్పిన తర్వాత ఆ రోజు పందాలు కట్టి ఎలక్షన్కి ముందు రోజు, ఫలితాలకు ముందు రోజు 8,000 కోట్లు కోల్పోయారు వీళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో బట్ ఎనీవే, నిర్బంధం, ఓట్లు, నోట్లు, నిర్బంధం, కేసులు
ఇప్పుడు చూసారేమో, అరే ఎక్కడో మనం మేబీ ఐప్యాక్లు ప్రజలతో ఈయన యాజ్ యు నో, మీరు అందులో కూడా మీరు చూశారు కాబట్టి, ఈ ప్రజాప్రతినిధులతో మాట్లాడిన ప్రసక్తే లేదు. నేనే అవును, క్వశ్చన్ లేదు, మాట్లాడితే కదా మీరు తెలిసేది. ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో విన్నాడు అంటే ఐప్యాక్లో సగం మంది వాళ్ళు ఏదో ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ఏదో ఒక రిపోర్ట్ ఇవ్వడం. ఐపాక్ వాళ్ళు కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ బయటకు వచ్చినాయో మొత్తం ముఠామల్లో సతుకుని వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. వెళ్ళిపోయారు. సరే, ఇలాగే ఉంటుంది అది. ప్రతినిధులతో మాట్లాడి, ఆ సామాజిక వర్గాల వాళ్ళతో మాట్లాడి, తర్వాత జిల్లా స్థాయిలో మాట్లాడి, కాన్స్టిట్యున్సీ స్థాయిలో మాట్లాడి, అధికారులతో సమీక్షలు నిర్వహించి స్పందన మీరు తీసుకుంటే తెలుస్తుంది. నా ఈయన ఏం చేశాడు, ఒట్టి బటన్లు నొక్కిందే మాట్లాడతాడు తప్ప ఈ నిధుల దుర్వినియోగం, దారి మళ్లింపులు, అది స్వాహానా దారి మళ్లింప తేలాలి. దారి మళ్లింటే ఏ దారి మళ్లింది, దుర్వినియోగం అయితే ఏ లెవెల్ దుర్వినియోగం అయింది, ఎట్లా దుర్వినియోగం, ఏ విధంగా సొమ్ము లూటీ అయిందా, ప్రజల సొమ్ము, సర్పంచ్ల పంచాయతీల సొమ్ము, జీపీఎఫ్ల సొమ్ము కాదు. 35 లక్షలు ఇళ్ళు కట్టించారు కదా, వాటికి అందరికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పని అన్నారు. పట్టాలు ఇచ్చారు చేతికి, అక్కడ కూడా జరిగిందని అంటారు మీ ఉద్దేశంలో? పట్టాలు ఇవ్వడంలోనే కొనడంలోనే స్కామ్. సరే, ఆ ఏరియా కొనడం సరే, ఇది ఇచ్చారు, తర్వాత ఇల్లు కట్టండి అన్నారు. ఇల్లు కట్టిస్తామనేది, పట్టాలు ఇవ్వడం ఒకటే కాదు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇల్లు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, మీరు కడతారా, మేము కట్టాలన్నా, మీరు లోన్ తీసుకుంటే మేము వాపస్ చేయాలన్నా, ఇలాంటివి. కొందరు గోడలు లేపి అసలు అలా స్కెలిటన్ వదిలేసేసారు, పాడుపడిపోయాయి. 2 టిడ్కో ఇల్లు 90% అయితే పూర్తయితే వాటిని పట్టించుకో, తెలుగుదేశం వాళ్లకు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనేది చూసి ఆయన ఇవ్వలేదు. నా టిడ్కో ఇళ్ళు కూడా దాన్ని కుదవబెట్టి మార్టిగేజ్ చేసి, నిజమేనా ఆ మాట? అది ఎస్. ఇప్పుడు ఇది వస్తూ ఉంది ఒక్కొక్కటి. ఇప్పుడు ఓ రోజున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు వెళ్ళి ఇలా ఎన్నికలకి ముందు ఇగో ఇవి మేము కట్టినవి అని చూపిస్తే దానికి రకరకాలుగా కథనాలు కాదండి. ఇప్పుడు ఏది కుదవ పెట్టారు, ఏది మార్టిగేజ్ చేశారు, పబ్లిక్ ఆస్తులు ఒకటి. ఇప్పుడు నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన 2.7 లక్షల కోట్లు నేను బటన్ నొక్కి వేసాను. దట్స్ ఆల్ హీ సేయింగ్. ఇదిగో ఈ బడ్జెట్ ఇంత ఖర్చు పెట్టాము, ఇంత అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇక్కడికి వచ్చి 13.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. సరే, ఎఫ్ఆర్బిఎం పరిమితి అది ఇదని చెప్తూ. సో వీళ్ళెప్పుడు కూడా, ఈయన కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, ఆయన ఆర్థిక మంత్రి చాలా అత్యంత తెలివిగలవాడని అందరూ ఏదో అలా 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 డైవర్ట్ చేసి పిట్టకథలు చెప్పి డైవర్ట్ చేస్తున్నారు. రాయలసీమ వ్యక్తి పైగా ఆయన కూడా. నేనేమడుగుతున్నానంటే, ఈ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన చెప్పిందే 2.7 లక్షల కోట్లు. నేను అడుగుతున్నా, 13.5 లక్షల కోట్లు అప్పు, తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ప్లస్ అప్పు అంతా కలుపుకుంటే సుమారుగా 16-17 లక్షల కోట్లు దాటి ఉంటుంది. మీరు ప్రజలకు వేసిందే 2.7. ఇది కాక సర్పంచుల నిధులు గాయం, పంచాయతీల నిధులు గాయం, ప్రతి డిపార్ట్మెంట్ నిధులు గాయం. ఇప్పుడు మైనారిటీ సబ్ ప్లాన్ అనుకోండి, సబ్ ప్లాన్ బదులు ఆయన ఏమంటాడు, ఇదిగో అమ్మ ఒడిలో అడ్జస్ట్ చేసాం, తర్వాత చేయూతలు అడ్జస్ట్ చేసాం, అసలు మైనారిటీలకు 300 కాదు 1000 కోట్లు 2000 కోట్లు దాటింది మా బడ్జెట్, ఒక్కోసారి 5000 కోట్లు దాటింది అంటారు, దాంట్లో అడ్జస్ట్ అయిపోయినా అంటారు. కానీ విదేశీ విద్య, ఇంపార్టెంట్ స్కీములు, పెళ్లి పథకాలు చేయలే కదా. అది ఎస్సీ కమ్యూనిటీకి కానీ. నేనేమంటానంటే, ఈ బడ్జెట్లకు ప్రతిదానికి సప్లాన్, ఈ బడ్జెట్కు ఇంత ఖర్చు పెట్టాము, ఇంత లోటు, ఇంత మనం మిగిలింది, ఇంత ఇలా చెప్పరు వాళ్ళు. తెచ్చిందేమో ఇంత అప్పు, ఉన్న నిధులేమో ఇది ఇంది, తర్వాత మేము
ఎవరెవరికి తాకట్టు పెట్టినాము, మార్టిగేజ్ చేసి ప్రతి ఆస్తిని చాలా ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి. నిజంగా కూడా సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారని చూడాలి. వైజాగ్ కమిషన్ ఆఫీస్ తాకట్టు పెట్టారు, ఇది మీకు తెలుసా అని నిన్న నేను ఒక ఏదో చూశాను సోషల్ మీడియాలో. టిట్కో ఇళ్ళు తాకట్టు పెట్టారంటున్నారు. సర్పంచుల నిధులు అయితే క్లియర్గా డైవర్ట్ అయ్యాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎదురుగానే, డిప్యూటీ సీఎం గారి ఎదురుగానే చెప్పారు. సో తర్వాత జీపీఎఫ్ మా ఎంప్లాయీస్ నిధులు, టీచర్లవి, పోలీస్ వాళ్ళవి, రిటైర్ అయిన వాళ్ళవి ఇప్పటికీ వాళ్ళకు అందక అలో లక్ష్మణ పాపం పెళ్ళిళ్ళు చేయాలా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలా అల్లాడిపోతున్నారు. సో కేంద్రం నుంచి వచ్చిన కేంద్రం నుంచి కొన్ని పథకాలు ఉన్నాయి. 60% వాళ్ళు ఇస్తారు, 40% స్టేట్ వేసుకోవాలి. అది మీకు తెలుసు. అది ముస్లిందే చెప్తున్నాను నేను. దేర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ సరే జల్ జీవన్లు ఇవి ఇవన్నీ రైతులవి ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను మైనారిటీస్ గురించి చెప్తున్నా. ప్రధాన మంత్రి జన్ వికాస్, ఓకే, దాంట్లో ఏమిటంటే పాలిటెక్నిక్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, మైనారిటీ భవన్స్, కదిరి, హిందూపూర్, కడపలో నేను వెళ్ళి ప్రూవ్ చేశాను. 23 కోట్ల రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్కి కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు పైన రిలీజ్ చేస్తే 60% అది దారి మళ్లింపు. ఈ విధంగా ప్రధానమంత్రి జన్ వికాస్ ఒక్కటే చెప్తున్నాను నేను. మిగతా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి, ఎస్సీలకు వచ్చాయి, ఇది వచ్చాయి. మైనారిటీ 400 కోట్లు దార్యా స్వాహాన తెలియదు ఇప్పటికీ. ఓకే, 200 కోట్లు వేసి వీళ్ళు కదిరికి వెళ్తే అత్యంత దయనీయమైన స్థితి. బిల్డింగులో ఎప్పుడో లేచిన కంప్లీట్ కాల. తర్వాత కదిరి, హిందూపూర్, గుంటూరు, కడప, ఇట్లా ప్రతి మైనారిటీ ఏరియాలో 60-40 దారి పడ్డాయి. నేను బట్టి మైనారిటీ డిపార్ట్మెంట్వే 400 కోట్లు చెప్తున్నా, నో అకౌంట్. ఈ విధంగా మీరు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి దారి మళ్ళాయి. అప్పులు ఎక్కడ పోయాయో తెలియదు. మీరేమో బటన్లు చేసి ఆపరేట్ చేసింది 2.7 లక్షల కోట్లు. కాదండి, ఇన్ని పథకాలు మేము ప్రవేశపెట్టి ఇన్ని చేసామని చెప్పినప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని మేము సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నప్పుడు ఎందుకు ఇట్నుంచి మైనస్ అలిగేషన్స్ వస్తున్నాయి? నేను చెప్తాను ఇప్పుడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు, కన్సర్న్డ్ ప్రీవియస్ మంత్రులు, వైఎస్ఆర్సీపీ మంత్రులు ఒక్కొక్కరు వాళ్ళు శ్వేతపత్రం ఇవ్వాలి. అయ్యా మా బడ్జెట్ ఇది, మేము తెచ్చిన అప్పులు ఇవి, మేము ప్రతి రంగానికి ఇచ్చింది ఇది, మేము ఇంత మిగిల్చామా, ఇంత పెద్ద రంధ్రం పెట్టిపోయామా అని వాళ్ళనే చెప్పాలా. నౌ సి లెక్ ఇప్పుడు దెన్ ఫస్ట్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇంత ఉండి కూడా, అప్పుడు ఫస్ట్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటికీ పెన్షన్లు గత ప్రభుత్వం వాళ్ళు ఇవ్వక ఇంకా సుమారుగా 1 సంవత్సరమా 8-10 నెలల నుంచి రాని పరిస్థితి. సరెండర్ లీవ్ల దగ్గర నుంచి పోలీసు వాళ్లకు రాని పరిస్థితి, టీఎల్ రాని, పెన్షన్లు రాని పరిస్థితి, రిటైర్మెంట్ వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓకే, శ్వేతపత్రం రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు, కన్సర్న్ మంత్రులు కానివ్వండి, అట్లీస్ట్ ఇద్దరైనా, ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆయన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో ఇది మాకు వచ్చిన ఈ 5 ఏళ్లలో మా ఉన్న ఆదాయం ఇది, దీనికి మేము ఇంత ఖర్చు పెట్టాము, ఇంత మిగిలింది. ఇప్పుడు సరే ప్యాలెస్ 500 కోట్ల ఇవన్నీ తర్వాత కథ. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక్కొక్కటి రివ్యూ చేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇక క్రేటర్స్, ఇక పూడ్చలేని ఇది కనపడుతున్నాయి. దీనికి బాధ్యత వహించాలి. బాధ్యత ఎట్లా వహిస్తారు? అయిపోయిందిగా. గత ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా? ఎట్లా? ఆర్థిక మంత్రి బాధ్యత, నో, దే హ్యావ్ టు ఆన్సర్. అండ్ అసలు దారి మళ్లించలేని నిధులు స్వాహా అయ్యా, దారి మళ్ళాయా, దారి మళ్ళింటే ఏ దారికి వెళ్ళాయి, అది సక్రమ మార్గమా అక్రమ మార్గమా, వేర్ హ్యావ్ దే గాన్? 16-17 లక్షల కోట్లకు మీరు 2.7 lakh crores పెట్టి ఉంటే మిగతా డబ్బులు ఎందుకు అప్పు తెచ్చారు, ఎక్కడ పెట్టారు? 13.5 lakhs ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఫైన్. చూస్తే క్షేత్రస్థాయిలో ఒక్క చిన్న మురుగు కాలువ కూడా వేయలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయి ఇప్పటికీ.
నా సరే చంద్రబాబు గారిని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు Yes. ఏమని మీరేం చేస్తారు మేము చూస్తాము వీళ్ళు వికటాటహాసం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము పూర్తి ఖజానా అప్పులు కూడా మీరు తేలేరు, ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి మేము అప్పులు చేసి 14 లక్షల కోట్లు తెచ్చాం, ఇప్పుడు ఎలా చేస్తారో చూస్తాం, తెచ్చి అందుకోసమే దిస్ గవర్నమెంట్ షుడ్ ఇమ్మీడియట్లీ ఆస్క్ దిస్ ఫిక్స్ రెస్పాన్సిబుల్ అట్లీస్ట్ ఆన్ ఆఫీసర్స్ అండ్ దెన్ ఆన్ ది ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళు జవాబు చెప్పేటట్లు చేయాలి ఈ ప్రభుత్వం. Okay. ఒకటి. రెండు, ఎవరైతే అధికారులు ఐఏఎస్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, అది ఆర్థిక శాఖ కానివ్వండి ఏ శాఖ అయినా సరే, ఇప్పుడు డ్వాక్రా మహిళలది స్త్రీనిధి ఫండ్ అది కూడా డైవర్ట్ అయిందని ఆరోపణలు రావడం, ఇలాంటివి అంటే ఈ ఫండ్స్ అన్నీ ఎక్కడికి పోయాయి అనేది తేలాలి. ఇది కన్సర్న్డ్ అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు ముఖ్యమంత్రి వరకు వీళ్ళు ఇది క్వశ్చన్ చేయడం కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 10 రోజులైంది, ఇదిగో ఈ నిధులు ఏమిటి, ఇంకా వీళ్ళు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి ఆయన పయ్యావుల కేశవ్ గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఇంకా శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, చేస్తారు కూడా, అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ నాకే కనపడతా ఉంది ఏమని, ఎస్ ఇది జవాబు చెప్పాలా వాళ్ళు, ఒట్టి బటన్లు నొక్కాము, ఇంకా మిగతాది బటన్లు నొక్కాము, వీళ్ళే సంకలు గుద్దుకోవడం ఏమని, దట్ ఎస్ మేము అన్నీ 99% హామీలు. అరే బాబు, హామీలు అంటే ఏమనుకున్నారు ప్రజలు, మీరు చేయాల్సిన పనులు చేస్తూ ఈ కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నీటి వసతి, పంచాయతీలు, మున్సిపాలిటీలు కల్పించి మీరు చేస్తుంటే కనుక ఇది చేస్తారనుకున్నా కానీ ఇసుక అందకుండా కరెంటు ఛార్జీలు పెంచి మూడు తర్వాత ఇది చేసి తర్వాత ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు స్వాహా చేసి సర్పంచుల నిధులు స్వాహా చేసి జీపీఎఫ్లు కూడా స్వాహా చేసి లేకపోతే దారి మళ్లించి అన్నీ తాకట్టు పెట్టి దాని మీద డబ్బులు తెచ్చి ఎవరు అనుకోలేదే. రైట్. నౌ దట్ షుడ్ వాళ్ళు జవాబు చెప్పాలా. ఈ ప్రభుత్వం ఇదిగో మేము ఇంత వచ్చింది, దీనివల్ల ఇట్లా ఉంది, వీళ్ళు నవ్వడం కాదు, సూపర్ 6 అట్లా చేస్తారు, అది ఇట్లా చేస్తారు, మేమేదో 90% 100% హామీలు ఇచ్చారు. యాక్చువల్లీ మంచి పథకాలకు వాళ్ళు చేయలే. కాదండి, ఒక పోలవరం వ్యవహారం ఉంది, ఇప్పుడు పోలవరం వ్యవహారం ఉంది, అమరావతి వ్యవహారం ఉంది. ఈ రెండింటికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు. సో ఏం జరిగింది గత 5 ఎస్ మంచి పాయింట్ అది. పోలవరం మీరు చూడండి, పోలవరంలో ఏంటి రివర్స్ టెండరింగ్, మళ్ళీ కథ కంచికి మొదటికి వచ్చింది. ఎందుకు మొన్న డయాఫ్రమ్ వాళ్ళు అదంతా ఇది వెరీ కాంప్లికేటెడ్ అని అంబటి రాంబాబు గారు వెరీ కాంప్లికేటెడ్ ఫైన్. కానీ చేసింది ఏంటంటే చంద్రబాబు గారిని అనడం తప్ప అప్పుడు చేసింది మొత్తం అవకతవకలు, దుర్వినియోగం. ఇక డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ నిర్మించి డయాఫ్రమ్ వాల్ కట్టాలి, అవన్నీ మళ్ళీ డయాఫ్రమ్ వాల్ ఫ్రెష్గా కట్టే పరిస్థితి ఉంది. మళ్ళీ 20,000 కోట్లు ఏదో ఇప్పుడు అవసరం అవుతుంది. అప్పుడు ఏదో 2,000-3,000 4,000తో అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ అంటే చూడండి, అది ఒకటి రైతులకు నష్టం, ప్రాంతానికి నష్టం, సాగునీరుకు నష్టం, తిరిగి ప్రాజెక్టుకు జాప్యం, తీరని ఇది జాతికి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం ఇది. సో ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. మీకు ఇప్పుడు మా రాయలసీమ జిల్లాల్లో వంశధార లాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. సెకండ్ టన్నెల్కి కాకపోతే వంశధార అటు ఉత్తరాంధ్ర సిద్ధేశ్వరం వాళ్ళకు, తర్వాత హంద్రీనీవా ఒకటి, తర్వాత కూడా కొంచెం బాగా గుండ్రేవుల ప్రాజెక్ట్ ఒకటి, సుంకేసుల, ఇవన్నీ హంద్రీనీవా కాలువను వెడల్పే అసలు మీకు మౌలికమైన ఇరిగేషన్ మీద కానీ రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి పోలిక చేస్తే చాలామంది మాట్లాడుతుంటారు, ఆయనకి జల యజ్ఞం మీద ఆయన ఏదో ధన యజ్ఞం అయింది అది చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పనులు కాస్త ఆయన చేశాడు కదా. అవును, ఒక అండర్స్టాండింగ్ ఉండింది. ఆయన ప్రజలతో కలిసేవాడు, ఈయన ప్రజలతో కలవని పరిస్థితి. ఇప్పుడు నెల్లూరు పోయాడు పిన్నేల రామకృష్ణ కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు. కలిసి మళ్ళీ ఒక్కరిని కలవకుండా అందరూ బుకేలు నిలబడితే బుకేలు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ విసిరి కొట్టారట. ఏంటా ఆయన మారలేదని. ఫస్ట్ ఒకసారి ఏమో లేదు మనకు ఏదో ఈవీఎం మీద చెప్పాడు ఓడిపోయినప్పుడు, ఓకే అనుమానాలు ఉన్నాయి ఆధారాలు లేవని.
తర్వాత మొన్న ఏమో లేదు అలవిగానే ఆయన ఏదో హామీలు ఇచ్చాడు కాబట్టి మేము ఓడిపోయాము. తర్వాత ముందు బీజేపీ అన్నాడు, మళ్ళీ మొన్న స్పీకర్కు ఎలక్షన్లో బీజేపీతో పొత్తు. యూనో మీరు బాగా దగ్గరగా చూస్తారు కదా. ఇప్పటికీ ఆయన ఎవరిని అసలు ఎందుకు ఓడిపోయాము, ఇప్పటికి లేదు ఏదో అయింది అని అనుకుంటాడే తప్ప ప్రజలు అసలు ఏ కారణాల వల్ల మనం ఓడిపోయాం అనేది ఆలోచించాలి కదా. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు అంత పెద్ద గొయ్యి తీసి అక్కడ పెట్టుంచారు, ఆ గొయ్యి పూడ్చుకోవాలని అంటున్నారు కదా మీరు. సో చంద్రబాబు గారు తన అనుభవంతో నిజంగా వీటన్నింటినీ కూడా ఒక గాడిని పెట్టే సామర్థ్యం ఉంటుందని అంటారా ఇప్పుడు ఆయనకి? ఆ రకంగా ఆయన చేయగలడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని డిపార్ట్మెంట్స్ ముట్టుకుంటే డిపార్ట్మెంట్స్లో అన్ని జరిగిన అవకతవకలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు చెప్పింది అది. సో వాటన్నిటిని పూడ్చుకుని మళ్ళీ రావాలి. ఫస్ట్ ఒకటి, రెండు, అసలు ఈ అప్పు ప్లస్ స్టేట్ బడ్జెట్ రెవెన్యూ ఆదాయం అనేది ఎక్కడ పోయిందని ఒకటి తేల్చాలా, దాని మీద ఒక శ్వేతపత్రం. రెండు, అది ఒట్టి ఈ పథకం నుంచి ఆ పథకం పోయిందా లేదా దుర్వినియోగం అయిందా స్వాహ అయిందా అది తేలాలి. స్వాహ అయితే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈ అధికారులు కూడా ఎవరైతే ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు, లేదు సార్ అని చెప్పాడు మేము మార్చాలి, అలా ఎలా చేస్తారు? యూఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, యూ షుడ్ అరే ఈ కేంద్ర నిధులు దీనికి వాడాలి, ఎందుకు చెప్పలేకపోయారు? వాళ్ళు కూడా మత్తులో ఉన్నారు చాలామంది. మనమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మేమే వస్తున్నామన్నా అనడం, వీళ్ళు కూడా తానా తందానా, అది కాదు వీళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. నో, ఇది ప్రజా ఉపయోగకరమైన దీనికే ఇది వాడాలి. మన కేంద్రం నిధులు 60% దారి మళ్లించడానికి లేదు, ఈ ఉద్దేశానికి ఇవి ఇచ్చినవి, దీనికి మనం 40% కలిపి ఈ హాస్టల్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, రైతులకు ఇది చేయాలి, తర్వాత జల్ జీవన్ మిషన్లో ట్యాప్లు వేయాలి, ఇలాగా వీళ్ళు చెప్పాలి. కల్పించాల్సిన అవసరం. నువ్వు ఈ డబ్బు తీసుకుపోయి ఇసుకలు పెట్టు, సారాయిలు పెట్టు అంటే ఇది కుదరదు. అట్లా చేయకుండా ఉండాలి. అలా చేసి ఉంటే వాళ్ళు కూడా బాధ్యులు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఒకటి, వాస్తవిక స్థితి వైట్ పేపర్ ముందుకు వచ్చిన తర్వాత, శ్వేతపత్రం వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా ఆ గత ప్రభుత్వం ఏం చేసింది, అది అట్లీస్ట్ ప్రజా ఉపయోగకరమైన పథకాలకు చేసిందా లేదా దుర్వినియోగం అయితే ఏ లెవెల్లో దుర్వినియోగం అయింది. మూడవది స్వాహ అయితే ఎక్కడ జరిగింది, స్వాహ అయితే క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే. దారి మళ్ళినాయంటే ఏ దారి, అది ఈ దారి ఆంధ్ర దాటిందా లేకపోతే భారతదేశమే దాటిందా, అది దాని గురించే ఎర్రచందనం ఎట్లా వెళ్తుంది, ఆ తర్వాత ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. తర్వాత సరే ఈసారి మనం పథకాలు పెన్షన్ ఇవ్వగలిగాము ఆయన అందుకోసమే అదృష్టవశాత్తు ఈ పొత్తు ఉండడం, అందులో వాళ్ళకు కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే 33 నంబర్ తగ్గడం. అవును, ఇవి మంచి పోయి మాకు ఇప్పుడు ప్రత్యేక హోదా అని అడిగితే అది ఇవ్వలేని పరిస్థితి ఉంటే అట్లా నాయన ఇది ఆదుకోండి, ఎందుకంటే ఇంత పెద్ద క్రేటర్స్ రంధ్రాలు పడ్డాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇక ఈ స్థితి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ఒక్కొక్కటి తీసుకుంటే పోలవరంలో 20 కోట్లు అవసరం ఉంటున్నారు ఇప్పుడు. అరే మరి ఏంటన్నా నాయన, కాఫర్ డ్యామా, డయాఫ్రమ్ వాలా, అసలు ఏం కట్టారు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు ఈ స్థితి వచ్చింది? ఇంకోటి లేటెస్ట్ అప్డేటు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కొన్ని ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. మీరు ఏమన్నా దాని మీద ఏమన్నా ఒకసారి చూసారా? అసలు ఏమన్నా ఐడియా ఉందా? మీరు ఏం చెప్పగలరు ఆ విషయం మీద? అసలు నిజంగా అలాంటి ఆలోచన చేస్తారా? ఎందుకంటే బాగా దగ్గరగా ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి 3-4 చేయవచ్చేమో. ఎందుకంటే ఇక్కడ ఆయన యొక్క వ్యక్తిత్వానికి 11 మంది ఎమ్మెల్యేల ప్రతిపక్ష హోదా లేదు. సరే ముందేమో జగన్ నేను తలుచుకుంటే ఇట్లా అనేవాడు ఆయన, నేను తలుచుకుంటే నీకు అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక 6 మంది నాతో టచ్లో ఉన్నారు, నీకు ప్రతిపక్ష హోదా లేకుండా 5-6 మందిని తీసేస్తే 16 మంది ఎంతో వస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని అన్నాడు ఆన్ రికార్డ్ ఇన్ అసెంబ్లీ. ఇప్పుడు 11 మంది ఉంటే నాకు ప్రతిపక్ష హోదా సంబంధం లేదు చూస్తున్నాం అదే స్పీకర్కి. సో ఈయన ఎట్లా అంటండి, బటన్లు నోట్లు నిర్బంధం నమ్ముకున్నాడు. వ్యవస్థలు అనేవి ఆయన లైక్
ఒక గురువు బాగుంటే విద్యా వ్యవస్థ బాగుంటుంది, ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్లు బాగుంటే విద్యా వ్యవస్థ బాగుంటుంది. ఒక రైతు బాగుండాలి అంటే ఆ రైతు బాగుంటే ఏదో అట్లా నొక్కేసాము, కేంద్రం కట్టేశాము, తర్వాత ఏంటి ఇది కట్టేశాము అయిపోయింది. ఒక క్లినిక్ ఏదో నేను నామకి చెప్పాము, విద్యా దీవెన, టీచర్లను వేధించాలి అనుకోండి, వాళ్ళకి యాపిల్ ఇచ్చి నువ్వు బిల్డింగ్ కట్టడం, కేంద్రం నుంచి ప్రొక్యూర్ చేయడం, బల్లలు ఇళ్ళలు అన్నీ, అదొక స్కామ్. బైజూస్ ఒక స్కామ్, ఇంగ్లీష్ మీడియం అదొక స్కామ్. అదేంటి ఇంగ్లీష్ మీడియం మీరు ఆ మాట అంటే మళ్ళీ ఇప్పుడు నేను విభేదించాల్సింది. ఐక్యరాజ్య సమితికి పంపించారు 11 మందిని 21 మందిని ఐక్యరాజ్య సమితికి పంపించారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ. నిజమే, కానీ వెళ్ళారు వాళ్ళు, వెళ్ళి వాళ్ళు అక్కడ వెళ్ళి మాట్లాడారు వాళ్ళు. ఎందుకు మాట్లాడరండి? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ముందు నుంచి ఉంది, మనకు లేదని కాదు, ఉంది. దానికి టీచర్లకు నేనేం చెప్తున్నానంటే, బైజూస్ యాప్ ట్యాబులు ఇచ్చి వాతావరణం ఏంటి, టీచర్లకు మీరు ఎవడన్నా టీచర్ ఉద్యోగం చేయనిస్తున్నారో చూడండి. ముందేమిటి, ఇంజనీర్లు బిల్డింగ్ కడితే టీచర్లు సూపర్వైజ్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఇటుకలు, తర్వాత సిమెంటు, తర్వాత బల్లలు ఇస్తే వీళ్ళు బిల్డింగ్లు కడితే ఇంజనీర్లు సూపర్వైజ్ చేయాలి. 2 to 3 hours టీచర్స్ ఆర్ బిజీ ఇన్ యాప్స్. సో నేను అనేది అది, ఏదన్నా ఒక వ్యవస్థ తెచ్చినప్పుడు ట్యూన్ చేయాల. ముందు టీచర్లను వేధించాలనేదే కాన్సెప్ట్. ఎందుకు వాళ్ళు ధర్నా చేశారు, మాకు ఐఆర్ కావాలా, డిఏలు కావాలా వైజాగ్లో. అప్పటి నుంచి వీళ్ళకు ఎలక్షన్ విధులు ఇవ్వకూడదు, వీళ్ళని వేధించాలి అనే కాన్సెప్ట్ పెట్టుకొని, ఎట్లా వేధించాలా ప్రవీణ్ ప్రకాష్ గారు లాంటి వాళ్ళు, తర్వాత ఈ యాప్లు పెట్టి బిల్డింగులు కడతా ఉంటే ఫుల్ బిజీ ఉంటారు వాళ్ళు. ఇది తప్ప ఎస్ ఏముంది, కొందరు ట్రైన్ చేసి ఐక్యరాజ్య సమితి ఎందుకు పంపొచ్చు, అదే అందులో ఏముంది. మేము కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాం. మీకు వాళ్ళు చెప్పడం తప్ప నాడు నేడు అని. యాజ్ ఐజీ, యాజ్ మెదక్ ఎస్పీ పీయూష్ కుమార్ గారు ఎస్పీ అప్పుడు, ప్రతి స్కూలు హాస్టల్ డెవలప్ చేసి మెదక్ను 2008లో 18th పొజిషన్లో ఉన్నదని, ప్రతి స్కూల్ను మౌలిక సదుపాయాలు తర్వాత అన్ని వాతావరణం కల్పించి నేను పీయూష్ కుమార్ గారు నెక్స్ట్ ఇయర్ 8th పొజిషన్కి తెచ్చాము. సేమ్ వే యాజ్ ఐజీ రాయలసీమ, రైట్ అప్ టు చిత్తూరు, స్కూల్స్ హాస్పిటల్స్ ఏదైతే నాడు నేడు అంటున్నారో, పోలీస్ హెల్ప్, ప్రజల హెల్ప్ కలిసి చేశాం. నా భూతో నా భవిష్యత్, ఇట్ కెన్ బి డన్. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసుకుంటూ, ఇందులో ఏమిటంటే ఎస్ ఇంగ్లీష్ మీడియం అవసరము, కానీ దానికి తగ్గట్టు టీచర్లకు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఆ వాతావరణం కల్పించాలి. ఇప్పుడు డెవలప్ చేయాలి. బైజూస్ యాప్లోనే మీరు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు 5,000 కోట్ల స్కామ్. వాళ్లకు ఏది అవసరం, ఇప్పుడు ట్యాబ్స్ ఇచ్చారు పిల్లలకు, ఆ ట్యాబ్స్ ఏం చేస్తున్నారు, అది కంట్రోల్డ్ నియంత్రిత వాతావరణంలో ఉండాలి. అవి టీచర్ ఉండి దానికే బాబు ఇది చేయాలి. వాడు ఏం చేస్తున్నాడు, పిల్లవాడు అడల్ట్ మూవీస్ చూస్తున్నాడు, దాంట్లో రేటెడ్ మూవీస్. ఎస్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దట్. టీచర్లకు ఇచ్చి బాబు ఈ ట్యాబు, ఈ తర్వాత ఈ కంప్యూటర్ ఎక్విప్మెంటు పిల్లలకు నేర్పించాలి. ప్రతివాడు ట్యాబ్ తీసుకొని చెడిపోవడం తప్ప, ఇవి దీంట్లో స్కామ్ కోసము ఈ సప్లై తప్ప. ఒక్కొక్కటి 8,000 ఉంటే 15,000 కోటింగు. ఈ బైజూస్ అనేది చనిపోయిన కంపెనీని తీసుకొచ్చి బతికిచ్చి అందులో 5,000 ఏదంటే బైజూస్ యాప్ ఇచ్చేస్తున్నాం అనడం. ఇచ్చేసిన తర్వాత ముందు టీచర్ అవగాహన చేసుకోవాలి, తర్వాత పిల్లలకు పోవాలి. ఇట్ టేక్స్ టైం. ఎంటైర్గా ఈ వ్యవహారం అంతా 5 ఏళ్లుగా నడిచిన వ్యవహారానికి ఫుల్లీ అగెయిన్స్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ అయితే నడవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇప్పుడు నడవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు చేసినవి తప్పు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పి చూపించాల్సిన. తప్పు అంటే ఎలాగంటే తప్పు అని చెప్పి అనక్కర్లా, కాకపోతే ఎస్ ఎందుకు తప్పు అంటే ఏదో బటను అక్కడ పోయింది అనడం తప్ప, ఒక్కొక్క వ్యవస్థను మార్చాలి. అది విద్యా వ్యవస్థనా, ఆరోగ్య వ్యవస్థనా, డిపార్ట్మెంట్ అంటే ఏమిటి, మైనారిటీస్ అంటే దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎస్సీ వింగ్కు షెడ్యూల్ కాస్ట్ వాళ్లకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, కార్పొరేషన్లు ఇది దానికి స్కూల్ కింద బడ్జెట్, దీనికి ఇంత బడ్జెట్. ఇప్పుడు బైఫర్కేషన్ అయితే తీసుకురావాలి. ఐ మీన్ డిఫరెన్షియేషన్ అనేది దాని వ్యవస్థలు అనేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిగతా మంత్రులు ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇప్పుడు రైస్ కాకినాడలో సో సివిల్ సప్లైస్ అంటే ఏమిటి,
వ్యవస్థ దానికి ఎలాగా ఆఫీసర్లతో మాట్లాడతాడు ఈయన ఎవరు చంద్రబాబు గారు మాట్లాడతారు. రివ్యూ స్పందన ఏమి చేయాలి ఇప్పుడు ఇప్పుడు మా మైనారిటీస్లో మౌలికంగా ఏమిటి ఇక్కడ 100 స్కూల్స్ ఏర్పాటు చేశారు తెలంగాణ. ఉన్న డబ్బులే మీరు డైవర్ట్ చేశారు అక్కడ చేసి 100 స్కూల్స్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి టింబ్రీస్ అని. అబ్బా ఎస్ సో అది కాదు అక్కడ ఇదిగో చేయుతకి ఇచ్చాం ఇది ఇచ్చాం అయిపోయింది దట్స్ ఓవర్ ఓట్లేయండి. నో ఈ వ్యవస్థ అనేది ఎట్లా వస్తుందంటే యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్. స్పందన వస్తేనే ఎట్లాగా స్పందన వస్తుంది మీరు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి. 2 ప్రజలతో కలవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. వాళ్ళ నాన్నగారు చేసేవారు అట్లే పొద్దున ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర గారు పెట్టేవారు. మీరు ఎప్పుడైనా ప్రజలతో కలిసారా? నో. పరదాలు ఇవి ప్రజలతో కలిస్తేనే ఎస్ యు నో. అదర్వైజ్ హౌ డు యు నో? తర్వాత ఆఫీసర్లతో రివ్యూ తీసుకుంటే యు నో. యూ గో టు కాన్స్టిట్యున్సీస్ నియోజకవర్గాలకు పోతే మీకు తెలుస్తుంది. జిల్లా రివ్యూలు తీసుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆ ప్రజావేదిక కూల్చడానికి ఆ రోజు మీటింగ్ పెట్టి రేపు ఈ వేదిక కూల్చేస్తున్నాము. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్. ఒకే ఒక కాన్ఫరెన్సు కలెక్టర్స్ కాన్ఫరెన్సు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఒకే ఒకటి. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు నేను గవర్నమెంట్లో కాదు. ఐ థింక్ ఐ జాయిన్డ్. అప్పటికి జాయిన్ అయిపోయారు మీరు. సో 19లో కదా అది 19లో ఉంది. ఒకే ఒక కాన్ఫరెన్స్. మీకు ఎలా తెలుస్తుంది? ఆర్ యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎమ్మెల్యేస్ ఎంపీ. సగం మంది మిమ్మల్ని కలవలా. సో యూ హ్యావ్ ఆయనకు ఒకటే ఫీలింగు నొక్కాం లేకపోతే ఎలక్షన్లో కొడతాం డబ్బు లేదా ఎవడన్నా ఎదురు మాట్లాడితే మనం తొక్కుతాం. సరే మేము కూడా వైలెన్స్ను ఈయన అంటున్నాడు మీరు ఎవరినో వాళ్ళని కొట్టారు వీళ్ళు కొట్టారు. ఇప్పుడు కూడా మర్డర్లు వీళ్ళు ఇటువైపే ఎక్కువ మర్డర్స్ జరిగాయి టీడీపీ వైపు. సరే ఆ సంస్కృతి ఏదైనా మంచిది కాదు నిజమే. కానీ నిర్బంధం అసలు ఇవన్నీ ఒక ఎత్తు. ప్రజలు మార్పు ఎందుకు తెచ్చారు అంటే సేమ్ నిన్న కూడా ఎవరితోనో మాట్లాడి చెప్పాను. ఫ్రెంచి విప్లవ పరిస్థితులు. అప్పుడు ఫ్రెంచి విప్లవంలో ఏం కోరుకున్నారు? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ సోదర భావం కూడా పోయింది. సౌభ్రాతృత్వం వచ్చింది ఇప్పుడు అందరూ నాయన ఇదిగో ఒక కమ్యూనిటీ ఒక వర్గము లేదా ఒక పెత్తందారి పోకడలు ఉన్న వాళ్ళు ఇది కాదురా నాయన అందరం మనం కలిసిమెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇది లేదు. కొందరికి ప్రాధాన్యత అది ఎలీట్ అది ఫ్రెంచి విప్లవ పరిస్థితులు. ఆ నిర్బంధం నుంచి ప్రెషర్ కుక్కర్లో నుంచి బయటకు వచ్చినట్లు జనం వేసి గంభీరంగా ఉన్నారు. ఎవరికి చెప్పలే ఈసారి. నిజమంటే ఎస్ మాలాంటి వాళ్ళకి తెలుసు. మరి 40% ఓటు వచ్చిందిగా. 40% ఓటు ఎక్కడి నుంచి వచ్చింది? అదే 40% అంటే ఇప్పుడు కొందరు పథకాల వాళ్ళు కొంత ఇది కొంచెం లబ్ధి పొందిన వాళ్ళు నేను ఇది ఒకటి అడిగారు ఈ 40% వచ్చింది కదా సార్ నెక్స్ట్ కూడా 40 ఉండొచ్చు. నేను ఎందుకు ఉండమంటున్నానంటే రాబోయే రోజులు బయటపడతాయి ఇవన్నీ ఒక్కొక్కటి. ఇదిగో ఈ నిధులు ఇట్లా దారి మళ్ళాయి, మా టిట్కో ఇళ్ళు ఇది దారి మళ్ళాయి, తర్వాత టీడీఆర్ బాండ్స్లో ఈ విధంగా మళ్ళాయి, ఇసుకలో ఇంత మేము కోల్పోయాము, కరెంటులో ఇది. సో పంచాయతీ నిధులు ఇది మా దారి మళ్ళాయి. ఎలా ఒక్కొక్కటి ఈ 13.5 లక్షల కోట్లు ఏ విధంగా ఖర్చు అయినాయి, ఏ విధంగా వీళ్ళు చేసుకోది. ఆ పర్సంటేజ్ మీకు 40 నుంచి 20 కావచ్చు, 10 కూడా కావచ్చు. ఎందుకంటే అసలు మీరు చూస్తే రిషికొండలో ప్యాలెస్ కడుతున్నట్టు 500-600 కోట్లు ఎవరికైనా తెలుసా? ప్రతిదీ పరదాలు అంత సీక్రెట్. 26 ప్యాలెస్లు పార్టీ బిల్డింగ్లు కడుతున్నట్టు మాకు కూడా తెలియదు. తప్పే ఉందండి. ఇప్పుడు ప్యాలెస్లో అని అంటున్నారు దాన్ని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఓకేనండి ఉన్నాయి కదా, కార్యాలయాలు ఉన్నాయి కదా. ఉన్నాయి చెప్పండి, కార్యాలయాలు ఉన్నాయి. నా స్థలంలో ప్రైవేట్ స్థలాల్లో పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఉంది 33 ఏళ్ల లీజు 33 ఏళ్ల లీజుకి తీసుకుని దానికి కట్టారు. దాన్ని ప్రైవేట్ స్థలంలో నా కొన్ని లాక్కొని ఓకే పబ్లిక్ డబ్బులతో. అదే ఇప్పుడు నేను లెక్క తేల్చాల్సింది మీరు ఇదే. ఏ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఇసుక నుంచి వచ్చాయా, మద్యం నుంచి వచ్చాయా, తప్పలేదు. మీ డబ్బులతో మీరు కట్టుకోండి, తప్పలేదు. ఆ డబ్బు కట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే ఇంక్లూడింగ్ ఆరోపణలు. తాడేపల్లిలో సొంత ఇంటికి కట్టింది కూడా ఆరోపణలు ఉన్నాయి.
మనకు తెలుసా వికేంద్రీకరణ అనేది 1936లో ఉంది. పెద్ద మనుషులు ఆలోచించారు, ఒక చోట యూనివర్సిటీ, ఒక చోట రాజధాని, ఒక చోట ఏమని, ఇట్లా లేకపోతే ప్రాంతీయ వైషమ్యాలు వస్తాయి. అవును, రైట్. కానీ ప్రాంతీయ వైషమ్యాల ఈయన థియరీ వేరు. 3 రాజధానులు, వైజాగ్లో భూముల మీద కన్ను, ఇంక్లూడింగ్ ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మొన్న నాతో పాటు ఉన్నవాడు చెప్తున్నాడు ఆయన, అదేనా ఈ స్టీల్ ఫ్యాక్టరీ అదేంటి మన ఆంధ్ర కొట్టేయ స్టీల్ ప్లాంట్ కొట్టేసి ఇక్కడ నేను రాజధాని కోట నిజమేనంటారా? మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో అన్నాడని ఆయన చెప్తున్నాడు. ఓకే, ఎస్. అంటే లేదు సార్ ఇది కుదరదు అది అని ఆయన అఫ్ కోర్స్ ఈ పుట్ ఇస్ ఫుట్ డౌన్. అంటే ఆలోచన తీరు ఏంటంటే వికేంద్రీకరణ కాదు, అక్కడ రిషికొండలోనే బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏముంది? యూ టేక్, ఇప్పుడు మీరు పొదుపు పాటించాలా, ప్రజా డబ్బు, ఏదో ఒక ఆఫీస్ తీసుకోండి ఒకవేళ మీకు అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కానీ విలాసవంతంగా వస్తుంది అనేది ఎవరికి తెలియదు మొన్నటి వరకు. డబ్బులు లేనప్పుడు ఆ డబ్బు అంత ఖర్చు పెట్టడం, ఇప్పుడు ఏదో ప్రెసిడెంట్కి ఉపయోగిస్తాం, ప్రైమ్ మినిస్టర్కి ఉపయోగిస్తాం, దేనికన్నా అనవసరం. ప్రెసిడెంట్ వాటన్నింటి మున్సిపల్ భవనాలు, కార్పొరేషన్ చాలా భవనాలు అంటున్నారు కదా. పరిపాలన రాజధాని ఎవడు పెట్టడం? పరిపాలన పెట్టుకోండి, దానికి రాజధాని అనే పదం ఎందుకు? ఇప్పుడు ఎంతో బిల్డింగులు, కొన్ని అట్లీస్ట్ తెలుగుదేశం హయాంలో అమరావతిలో కట్టిన బిల్డింగులు, దాన్ని మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఎమ్మెల్సీలకు, ఆఫీసర్లకు, తర్వాత నాకు కూడా కేటాయించి బాగుండేది అని మీరు కూడా అనొచ్చు. ఎమ్మెల్సీగా నేను అట్లనే కాదు, సర్వింగ్ ఎమ్మెల్సీస్ మీరు అక్కడక్కడ ఉండే బదులు ఖర్చు ఉండండి ఇక్కడ. తర్వాత ఆఫీసర్లు ఎక్కడో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇచ్చే బదులు ఇక్కడ వాళ్ళు పూర్తి చేస్తే ఇక్కడ ఉండొచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ దట్ 500 crore ప్యాలెస్ ఇన్ వైజాగ్, దిస్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. రైట్. నేనేమంటానంటే ఆ ఆలోచన తీరు, వికేంద్రీకరణ ఆలోచన, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలా, రాయలసీమ, ఉత్తరాంధ్రకి ఏం కావాలండి? ప్రాజెక్టులు కావాలా? మీరు అన్నారు వంశధారలు, ఇవన్నీ ప్రాజెక్టుల అభివృద్ధి. అక్కడ జరిగింది ఏమిటి? ఇప్పుడు అన్నీ అసైన్ ల్యాండ్స్ ఆయన కొట్టేశారు, కడప గ్యాంగ్స్ దిగాయి, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ గారి మీద కూడా ఆరోపణలు రావడం అనేది. తర్వాత ధనంజయ రెడ్డి గారు అక్కడ ఉండి ఆయన కొందరిని పంపడం, ఇవన్నీ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. సరే సార్, అసలు మీరు ఎన్నికలకు ఒక 1 year ముందు ఎందుకు బయటకు వచ్చేసారు పార్టీలోంచి? అంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఇన్ఛార్జ్ రీజనల్, ఆయన హీ వాంటెడ్ టు గెట్ హిస్ క్యాండిడేట్ రాయలసీమకి. సరే, క్యాండిడేట్ని తెచ్చుకోవడంలో తప్పులేదు, కానీ నేను అక్కడ ఉండగానే ఆ క్యాండిడేట్ని అక్కడ పంపడం నాకు నాయన నువ్వు వచ్చి పార్టీ వర్క్ చూసుకొని చెప్పి ఉండాల్సింది. అది కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యాను నేను. గ్రాఫ్ థియరీ ఒకటి ఉంది. ఓకే, మీ గ్రాఫ్ పడిపోయింది, ఓకే, వాళ్ళ దృష్టిలో పడిపోయి ఉండొచ్చు. కానీ హిందూపూర్ కేటాయించారు, గెలవలేకపోయారు మీరు. సరే, ఆ తర్వాత ఎమ్మెల్సీ గెలవలేకపోయారంటే అంటే పార్టీ మీకు దానికి చేదోడు వాదోడుగా మీతో పాటు నడిపించలేదని అంటారా కార్యకర్తలు? లేదు, హిందూపురం సీటు నాకు ముందు నుంచి ఇచ్చింటే గెలిచేవాళ్ళము 19లో అనుకుంటున్నాను నేను, ఆర్ అట్లీస్ట్ గట్టి పోటీ ఇచ్చేవాళ్ళం. కానీ అబ్దుల్ గనీ గారికి ఇవ్వడం ఫస్ట్ 2019లో, ఆయన ఒక సుమారుగా ఆయన ఒక 23-24 రోజుల ముందు బరిలోంచి తప్పుకున్నాడు, నా చేత కాదని. నన్ను ఐ వాజ్ లాస్ట్ నైట్ వాచ్మెన్ బ్యాట్స్మెన్ లాగా నన్ను పంపడం, నేను ఐ వాజ్ రష్డ్. సరే, లోకల్ పరిస్థితులు కొందరు అక్కడ ఆశాభావాలు ఉండడం, వాళ్ళు సరిగా సరే ఇవన్నీ నేను ఓడిపోవడం జరిగింది. నేను కూడా ఇన్ఛార్జ్గా ఉంటానని కోరుకోలే, మీరు ఉండాలా, మీరే క్యాండిడేట్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అట్లా ఉండిపోవడం, అన్నీ సర్పంచ్ దగ్గర నుంచి అన్ని ఎలక్షన్లు గెలిచాము మేము. తర్వాత సరే గ్రాఫ్ తగ్గిందో ఏదో చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరులో ఆయన కూడా చెప్పాడు, నా గ్రాఫ్ కాదు నాయన నీ గ్రాఫ్ పడిపోయిందని. క్యాండిడేట్ గ్రాఫే పడిపోయింది, నా గ్రాఫ్ బాగుంది అనుకోవడం అదొక విచిత్ర మానసిక స్థితి. ఎందుకు అసలు పార్టీ పనిచేయట్లేదు? ముఖ్యమంత్రిగా నా గ్రాఫ్ బాగుంది, మీ గ్రాఫ్ బాగలేదు. ఇప్పుడు నో దట్స్ నాట్ ద వే హీ షుడ్ లుక్ అట్. నాదని కాదు, నాకేముంది, నేను ఎప్పుడు కంటెస్ట్ చేయాలని అనుకోలేదు ప్రత్యక్ష రాజకీయాలు. ఇప్పుడు కూడా టీడీపీలు చేరినప్పుడు నేను ఏ షరతులతో చేయలేదు, లేదా కంటెస్ట్ చేస్తానని లేదు, లేదా ఒక పదవి ఇది ఇవ్వండి అని అడగలేదు. మైనారిటీల విషయంలో కొంచెం మీరు మైనారిటీ విషయంలో ఏదైనా సేవ చేయలే, ఏదైనా పోస్ట్ ఉంటే ఓకే, అదర్వైజ్ 3 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారా? ఇంకా 3 ఏళ్ళుగా ఉండగా రిజైన్ చేశాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చేటప్పుడు నేను కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యి, సరే ఒక అంత అవమానకరమైన పరిస్థితి అంటే నేను అక్కడ ఉండగానే ఇంకొకళ్ళని పిలిచి వాళ్ళ నువ్వు పోటీ ఒక ఇన్స్పెక్టర్ కుర్చీలో ఉండగానే ఇంకొక ఇన్స్పెక్టర్ వచ్చి నాకు ఆర్డర్ వచ్చిందని లెగడం
ఇప్పుడు కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు, లేదు నువ్వు సరిగ్గా మీరు ఈరోజు చేయట్లేదు. ఇంటర్వ్యూ చేయాలా, మీ ఎండి గారు పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వీల్లేదు, యూ ఫీల్ హర్ట్. You may or may not walk out. Yes. But today, no, you are not supposed to interview Iqbal. No. అన్నారు అనుకోండి, యూ షుడ్ టెల్ యూ ద రీజన్ కదా. ఎస్. ఏదో మీరు ఈరోజు బాగలేదు గ్రాఫ్ పోయిన అది ముందే చెప్పాలి, లేదా నిన్ను లేదా యు ఆర్ ట్రాన్స్ఫర్డ్, వీఆర్ రిమూవింగ్ యూ ఫ్రమ్ వైబ్రెంట్ అంటే సడన్లీ సంబడి కమ్స్ ఇన్ యువర్ ప్లేస్, దట్ హర్ట్స్ యూ. ఎస్. అది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పెద్దిరెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జక్కంపోటి రాజా గారు లాంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ కేతిరెడ్డి, కూర్చోబెట్టడం, ఫోన్లు ఆన్సర్ చేయకపోవడం, అపాయింట్మెంట్లకు అంచెలంచెల భద్రతలు, ఇవి ఇన్సల్టింగ్గా ఉంటాయి అక్కడ. యూనో హ్యాపీగా అక్కడ పోయాము, అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరు అయ్యా ఈ కార్డ్బోర్డ్ దాటితే ఆయన మీటింగ్ పెట్టుకొని ఉంటాడు, మీటింగ్ అయిపోయింది, ఆల్ మీట్, వై నాట్. ఇప్పుడు 10 to 12 జాబు, 10 to 1, తర్వాత 3 to 3, 4 to 6 దట్స్ ఖతం అంటే ఎలా అవుతుంది ముఖ్యమంత్రి? సాటర్డే సండే హాలిడేసు, రిలాక్స్, ఎంజాయ్ అంటే దట్స్ నాట్ ద వే సీఎం ఫంక్షన్స్. ఎస్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధి, అట్లా కాదు చేయాల్సింది. నో. ఇప్పుడు నువ్వు పులివెందులు అందరినీ జనం కొందరు వచ్చి తిడుతున్నారు, రాజశేఖర్ పేరు చెడగొట్టావు, అయినా కూడా కలుస్తున్నాడు కదా. సో దట్స్ హౌ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ డన్ బిఫోర్. నెల్లూరుకి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కలవలేదంటే బుక్కేలు తీసుకున్నాడు, భూమికి విసిరి కొట్టి వెళ్ళిపోయారు. నేనేమంటానంటే మానసిక ఇది నుంచి ఆయన బయటికి వచ్చి అట్లా ఇప్పుడు పార్టీ మనుగడ నాకు కష్టం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 years నుంచి ఆయన బెయిల్లో ఉన్నాడు కేసుల్లో. ఇది అయినా మనం తట్టుకొని 24లో గెలిచి ఉంటే మొత్తం ఓరియంటేషన్ జరిగింది. అది ఇప్పుడు ఎవ్రీ వీక్ కోర్ట్ ఈస్ సేయింగ్ దే హ్యావ్ టు. ఇక రాబోయేది ఏ తీసుకున్న స్కామ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దానికి బాధ్యత అంత పై వరకు పోతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి టీడీఆర్ బాండ్స్ స్కాము, ఇసుక స్కాము, మద్యము స్కాము, మార్ట్గేజ్లో స్కామ్, యూనో ఇక ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మీకు వెళుతూ ఉంటే బైజూసు స్కాము, ట్యాబులు స్కాము, మీరు యూ నేమ్ ఇట్, దే డోంట్ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ది తర్వాత మైనింగ్లు, రాయల్టీలు స్కాము, నెల్లూరు జిల్లాలో సిలికా అక్కడికి పంపడము, ఈయనో ఏమి పెద్ద ఇన్వెస్టిగేషన్ పరిశోధన అక్కర్లేదు, కనపడుతుంది రైటింగ్ ఆన్ ద వాల్. మాది ఒక ఐజీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్తున్నాను పోలీసు అధికారిగా అట్లా ఉన్నాయి. సో ఈ కేసులు అసలు కేజ్రీవాల్ అనేది ఏముందండి, అందులో 100 కోట్లు లిక్కర్దే మీరు తీసుకోండి. ఒక ఉదాహరణ ఇస్తున్నాను, 100 కోట్లు దగ్గర ఏదో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు లిక్కర్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రిజల్ట్ June 4 వచ్చిన తర్వాత వరకు కూడా అప్పుడు ఒక జీవో ఇచ్చారు, ఏమని, ఇప్పుడు మీరు డిజిటల్ చేయండి అని. ఇఫ్ యూ రిమెంబర్, ఈవెన్ ఇన్ గవర్నమెంట్ డిపోస్ వీళ్ళ ఆపరేటర్సు అక్కడ గవర్నమెంట్ డిపోలో కూర్చొని ఎవడి క్యాష్ ఎంత వచ్చింది, ఎవడు ఎంత తీసుకెళ్ళాడు అని తెలియదు. లిక్కర్ ఇప్పుడు అదే అయిపోయింది. తర్వాత ఇసుక 700 కోట్లు మాకు బాకీ ఉన్నాడు, వాడు జేకే వెంచర్సా ఎవరో, ఎంత పోయింది ఎవరికి తెలియదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఐ థింక్ ఇట్స్ టఫ్ ఫర్ ది పార్టీ టు సర్వైవ్. ఒకటి వైలెన్స్ అనేది ఉండకూడదు. మొన్న కొడితే ఆయన ఏదో చెప్తున్నాడు, కానీ వైలెన్స్ అయినప్పుడు ఈ 5 ఏళ్ళు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసినప్పుడు కూడా సమర్థించారు. రాకుండా పొంగనూరులో పెద్దిరెడ్డి ఆయన అనుచరులు రాళ్ళు వేశారు, నువ్వు ఈ దారి రావడానికి లేదు, అతను బోడే రామచంద్రం రావడానికి లేదు, రాళ్ళు అసలు హింస. తర్వాత 307 మళ్ళీ వీళ్ళ మీదనే. సరే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయాలని నేను చెప్పాను, కానీ ఈ సంస్కృతి అనేది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను కూడా అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టడం ఇవన్నీ మంచిది కాదు, సమయం పాటించాలా, మంచిది కాదు. కానీ ఒకటి, ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లో నుంచి నిర్బంధం బయటకు వచ్చి కొంచెం రియాక్షన్ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఆగాలి, అది రైట్ ఆగాలి. సరే, ఇప్పుడు మీరు సి రామచంద్రయ్య గారు ఇద్దరు కలిసే పార్టీలోకి వెళ్ళారు, ఇద్దరు మళ్ళీ ఒకేసారి బయటకు వచ్చారు. ఆయనకి మళ్ళీ పదవి వచ్చింది, మీకు మాత్రం రాలేదు.
దానికి మీరు ఏమన్నా లేదు నేను అంటే ఆయన ఎమ్మెల్సీ అవ్వగలిగారు, మీరు ఎమ్మెల్సీ కాలేదు, రైట్. నేను దానికి ఏమన్నా ప్రత్యేక రీజన్ ఉందా? నేనేమని కోరానంటే నాకు ఒక మైనారిటీస్కు సేవ చేసుకునే అంటే ఒక ఏదైనా వింగ్ ఉంటే ఇవ్వండి అని నేను కోరడం జరిగింది. సో ఎమ్మెల్సీ మీద నేను పెద్దగా సో మీరు కాదంటేనే జనసేనకి నేను జనసేనకు ఇచ్చారు. నాకు ఎమ్మెల్సీది పెద్ద ఫోకస్ నేను పెట్టలే, నేను దాన్ని అడగలే కూడా. నంద్యాలలో ఏప్రిల్ 5 పోయినప్పుడు కూడా ఏదైనా మైనార్టీ మీరు అది చూస్తే కూడా రికార్డు, ఫరూక్ గారిని కలవడానికి వెళ్తూ ఫరూక్ గారు మంత్రి అవుతారు, నేను కూడా ఏదైనా వారికి అసిస్టెన్స్ ఇస్తూ ఒక మైనారిటీస్ కోసం మంచి చేసే ఏదైనా ఒక వింగ్ అనేది తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అని అప్పుడే అనుకున్నాను. సో ఆ విధంగా నేను ఆలోచించాను. కొంచెం సేపు జనసేన గురించి మాట్లాడుకుందాం. ఆ రోజున అక్కడ ఇప్పుడు మీరు ఆ ప్లేస్లో ఇప్పుడు జనసేనకి సంబంధించి ఎవరికో ఎమ్మెల్సీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అప్పుడు పిఠాపురం వర్మ గారికి ఇవ్వాల్సింది, వర్మ ఉన్నారు, రాధా గారు ఉన్నారు, వాళ్ళంతమంది ఉన్నారు. సో అక్కడ మరి న్యాయం జరిగిందా? టీడీపీ ఒకటి జనసేన అని పొత్తు కదండి, కూటమి. ఇంకా బీజేపీ కూడా ఉన్నారు కదా. అవును. సో సరే, ఒకరికి ఇప్పుడు ప్రస్తుతానికి 2 వేకెన్సీలు, ఒకటి టీడీపీ ఒకటి జనసేన అని వచ్చి ఉండదు. బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గరగా ఎవరితో ఉండేవారు మీరు? అంటే అంత ఏమీ ఉండదా? అంటే దగ్గర ఏముంటుంది అందులో? మీ రాయలసీమకి సంబంధించి కూడా ఎవరితోనూ పెద్దగా బాగా మంచి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ? క్లోజ్ రిలేషన్స్ ఏముంటాయిలేండి, అందరితో బాగుండేవాళ్ళం మేము, అందరితో ఎవరితో శత్రుత్వం లేదు. నచ్చని అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు? పార్టీ పరంగా అడుగుతున్నా, నాటు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఏం లేదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇప్పుడు ఆయన కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిట్టడం అంటే తిట్టడం అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, వ్యతిరేకించారా పార్టీలో ఉండగా అప్పుడు ఇలాంటివి? అంటే ఎందుకు తిడుతున్నారు, అవసరం లేదు కదా. నేను ఇప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పాము, పార్టీ 19 లాగా 24 ఉండదని చెప్పగలిగిన వాడు నేనే. అదొక్కటే. అంటే ఆ టైం లేదు. ఇక నేను కలిసిందే 3 సార్లు. మిగతా వాళ్ళకు కూడా ఒకటి. రెండు, ఇప్పుడు చెప్తున్నారు ఆయన కేతిరెడ్డి గారు, తర్వాత జక్కంపూడి రాజు గారు, ఈ పనికి మాలిన ధనంజయ రెడ్డి లాంటి ఆఫీసర్లని దే షుడ్ హావ్ గాన్ అండ్ టోల్డ్ హిమ్. నేను ధనంజయ రెడ్డికి చెప్పా, పెద్దిరెడ్డి చెప్పా, నువ్వు ధనంజయ రెడ్డికి చెప్పి అటుపో ఇటుపో అంటే నేను చెప్పానండి, ఆయన ఫోన్లు ఎత్తాడు. అందుకోసం వాళ్లకు నా మీద ఇది. ఒక్కొక్కరు పోయి అయ్యా మీరు ఈ విధంగా మనం ఉన్నాయి, మీరు చేయాలా, ఇది పథకాలు ఒక్కటే సరిపోదు. నేను ఐ టోల్డ్ హిమ్, 19 ఈజ్ డిఫరెంట్, 24 ఈజ్ డిఫరెంట్ అని. డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఈ విధంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు అందరూ పెద్దిరెడ్డి, అందరూ సజ్జల గారు తప్పు చేశారు, సజ్జల గారి వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం, వాళ్ళని కలవలేకపోయాం అని అంటున్నారు. కానీ ఎంటైర్ డిఫరెంట్గా ఇక్బాల్ గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి వల్ల నేను నష్టపోయానని మాట్లాడుతున్నారు. సజ్జల గారు ఫస్ట్ ఇయర్ సజ్జల గారు కూడా ఇంటర్ఫై అయ్యారు ఫస్ట్. ఓకే, సరే, హీ ఈజ్ టు సపోర్ట్ వన్ ఆఫీసర్, సరే అది పర్లేదు. అంటే సజ్జల గారికి ఒక టైటిల్ ఉంది, సకల శాఖ మంత్రి అని. ఓకే, కానీ పెత్తందారులు వర్సెస్ ప్రజలు అనేది చెప్పినప్పుడు పెత్తందారులు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నారు, ప్రజలు ఎవరు లేరు ఆయనతో. ఓకే, ప్రజలు ఏదో బటన్లు నొక్కిన వాళ్ళు కొంచెం ఉన్నారు, కానీ వీళ్ళే అసలైన పెత్తందారులు, వీళ్ళు పోనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, ఏ విధంగా అపాయింట్మెంట్లు. నాకు 1 వీక్లో అపాయింట్మెంట్ ఇస్తాను జూన్లో, ఇవ్వలే. సడన్గా ఒక వచ్చేసింది ఆర్డర్, అరే అపాయింట్మెంట్ ఇస్తానని నన్ను పిలిచుంటే పార్టీ ఆఫీస్లో వచ్చేయండి, రిపోర్ట్ చేయండి అని పంపించడం ఒక మర్యాదకరంగా ఉండేదని నేను ఫీల్ అయ్యాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పార్టీలో సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో కానీ అది ఒక జాతీయ పార్టీ. రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఉండేది? బాగా అనుబంధం ఉండేది. ఆయన నన్ను ఆత్మీయంగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి అబ్బాయి అనే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. సరే, అప్పుడు కూడా సినారియో ఎలా ఉండిందంటే 19లో కొంచెం వాతావరణం, ఇప్పుడు నాకు ఎలా వీ కుడ్ రీడ్, ఎస్ దిస్ పార్టీ ప్రజలు దీన్ని హర్షించడం చేయలేదు. అప్పుడు కూడా చంద్రబాబు గారు అనుకున్నారు పసుపు కుంకుమలు ఇలాంటి కొన్ని పద్ధతులు. ఇప్పుడు ఐ థింక్ అప్పుడు కూడా వాతావరణం ఆ విధంగా లేదు. వాళ్ళు అనుకున్నారు 120, 130, అదొక కారణం. సరే, రాజశేఖర రెడ్డి గారు 91, 92లో నాకు తెలియడం, చంద్రబాబు గారితో నేను 95, 2000 మధ్యలో ఆయనతో చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేసిన, ఈయనతో ముందు ఉన్నాము. సరే,
లెట్ సి హౌ కొంచెం ఏదో సేవ చేయాలా, మంచి చేయాలా. మనం ఒకటండి ఒకటండి ఏ పదవి ఆశించి మీరు చేయాలి? తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలా? దాంట్లో కూడా అంతే. వైఎస్ఆర్సీపీలో ఒకవేళ మీకు వీలైతే _ కానీ ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు మీకు. ఇచ్చారు. నేను కూడా రిటైర్ అయిన 10 రోజులకే చేరాం కదా. 11 నెలలు పనిచేసాం. మరి మీరు పొమ్మంటే హిందూపూర్ పోయాం, మీరు ఉన్నామంటే ఇన్ఛార్జ్గా ఉన్నాం. వెల్, నేను కోరలే నన్ను ఇది ఇవ్వండి, ఈ సీట్ ఇవ్వండి, ఈ సీటు నేను కోరలే. కానీ మీకోసం శ్రీకాకుళం నుంచి అంటే వీళ్ళ కోసం హిందూపురం వరకు ప్రతి చోట అప్పుడు ఒక అపోజిషన్ వాళ్ళు వీళ్ళు అప్పుడు గవర్నమెంట్లో అపోజిషన్ మీద ఏంటి జగన్ గారు మోడీతో అనుబంధం ఉంది, పొత్తు ఉంది అంటే లేదు బా జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ అని. కానీ ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లౌకికవాది అని పేరుకు మాత్రమే, కానీ నిజంగా కూడా ఆయన పొత్తు లేకుండా, పొత్తు అనే పదం లేకుండా మోడీ గారితో అనుబంధం పెట్టుకున్నాడు. కాళ్ళు మొక్కడమే కాదు, అన్ని చట్టాలు ఎన్ఆర్సీని కూడా ఆయన సిఏఏ మీరు ఏది చెప్పినా కూడా ఎస్ టిక్ మార్క్. మొన్న కూడా స్పీకర్ టిక్ మార్క్. ఇప్పుడు మా వాళ్ళు 4 ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, ఎస్ వాళ్ళకే టిక్ మార్క్. ఎందుకంటే ఇదిగో నేను తప్పించుకోవాలి, మా అవినాష్ రెడ్డి ఆయన తప్పించడానికో ఏమో. కూటమి ప్రభుత్వం మనగలుగుతుందా? కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నది 5 ఏళ్ల పాటు ప్రజలతో పాటుగా కలిసి ఉంటుందా? ప్రజలతో పాటు కలిసి ఉండాలి అంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. అఫ్కోర్స్ బాబు గారు తర్వాత ఆయన నితీష్ కుమార్ గారు మీద కొంచెం ఉంది చర్చ నిన్నలో ఆయన క్లేష. బట్ ఐ థింక్ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్ డెవలప్మెంట్. ఎలక్షన్స్ కుదరవు. మొన్న జరిగిన 2 రాష్ట్రాల మధ్య సమన్వయం, విభజన చూడండి పరిష్కారం. ఇప్పుడు 5 ఏళ్ళు కేసీఆర్ గారితో ఆయనకు మంచి అనుబంధం ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు పెట్టలేకపోయాడు? ఉసూరు అనిపించింది, అదే అనిపించింది అని సాక్షిలో నిన్న చూశాను నేను. వీళ్ళ టైటిల్ ఈ మీటింగ్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో. బట్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం, కలిసి అట్లీస్ట్ ఈ 5 ఏళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ను కాళ్ళు మొక్కి ఒకరోజు పరామర్శించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకు అట్లీస్ట్ హలో అని కూడా చెప్పకుండా ఊరికే ఏదో ఎక్స్లో ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పడం తప్ప రేవంత్ రెడ్డి గారు అన్నారు, అరే నాకు కనీసం సరే కలవడం లేదు. ఇంకొక జరిగింది చూడండి, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు అనగా ఒక విందు ఇచ్చాడు ఆయన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. దానికి మా ఈయన బాలశౌరి గారు వీళ్ళందరూ వెళ్ళారు. అవును, వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆగ్రహోదగ్రుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమేనా? నిజం. అడగండి బాలశౌరి గారిని వెళ్ళాను. నిజం. అయ్యి వాళ్ళ టికెట్ల డామ్డూస్ నమస్కారం పోయి ఎంపీలు అయ్యారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడు, ఎంపీలు అయ్యారు. నెల్లూరు ఖతం. మంచి వ్యక్తులు అంటే వాళ్ళు కూడా వచ్చేసారంటే మరి వ్యక్తిత్వంలో ఎక్కడో లోపం ఉంది. అందరూ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడట్లా, ఎవరైతే చుట్టూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడారు తప్పించి ఇప్పుడు మాట్లాడలే. ఇప్పుడు అడిగితే మాట్లాడతారంటారా? ఇప్పుడు అందరూ మాట్లాడతారు, మీరు అడగండి. ఇప్పుడు మాకు ఎలా తెలుస్తా? లేకపోతే మీరు ఇలాగా ముఖాముఖి ఎన్కౌంటర్లో మీరు హోస్ట్గా ఉండి ఏదో చెప్పి అయితే మాట్లాడతారు. సార్ ఇక్బాల్ గారు రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారు? ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్యే అవుదాం అనంటే ప్రస్తుతానికైతే అవకాశం లేదు. సో ఐజీగా రిటైర్ అయిపోయారు. సో ఇంకా ప్రజా జీవితంలోకి రాజకీయాలు పోదలుచుకోలేదండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి. వద్దు, ఆ రాజకీయాల్లోకి వెళ్ళే ఓపిక సహనం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఉన్నాయా మీలో? లేదు. ఏదైనా ఇప్పుడు నేను రాయలసీమ వాడిని, పోలీస్ వాడిని, సరే మైనారిటీ పరంగా కొంచెం ఎంత పోలీస్ వాడిని అయినా కూడా ఓకే బై, ఒక మైనారిటీ అభ్యర్థి ఒక ఐజీగా రిటైర్ అయిన వాడు. సో పోలీస్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఏం సార్ పోయిన టర్మ్లో కూడా ఒక ఎమ్మెల్సీ అయినా కూడా ఎంతోమంది పోలీసు వాళ్ళు సార్ మాకు సరెండర్ టీఏలు, ప్రమోషన్లు, క్యాడర్ ఇది, తర్వాత హోంగార్డుల సమస్యలు, రాయలసీమలో కొన్ని సమస్యలు ఉన్నాయి, తర్వాత పిల్లలకు మైనారిటీ ఎడ్యుకేషన్ల సమస్యలు, దుల్హన్ పథకం వాళ్ళు, విదేశీ విద్యవి, నేనేమంటానంటే ఇవన్నీ చేసి పెట్టారా? బానే చేయలే. ఏదైనా అసలు హిందూపూర్దే గతి లేదు. నీళ్లకు ట్యాప్లకు ఇదిగో ఈ 100 కోట్లు ఇవ్వండి,
దానికే నాయన రివర్స్ టెండరింగ్, అక్కడ రివర్స్ టెండరింగ్ చెప్పి నిధుల కోసము హిందూపూర్కు డెవలప్మెంట్కి మున్సిపాలిటీకి ఇవ్వమని 3 సార్లు తిరిగాయి. ఆయన రాశాడు కూడా. అదే సేమ్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ధనంజయ రెడ్డి దగ్గర పోవడం, అది ఎక్కడ పోతుందో తెలియకపోవడం, ప్రతి వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు మొత్తానికి గవర్నమెంట్ అయితే రివర్స్ అయిపోయింది. గవర్నమెంట్ రివర్స్ అయిపోయి ఆయన అంటున్నాడు కదా, ఆయన కరణం ధర్మశ్రీ గారు నిన్న కూడా అవును అని నేను అన్నాడు కదా, నాకు 2 కోట్లు నేనే ఖర్చు పెట్టా, ఈ గవర్నమెంట్ అనేది ఇస్తుందో లేదో డబ్బులు అంటున్నాడు ఆయన. యూనో ఇది ఒక అడ్మినిస్ట్రేషను, ఒక పాలన, తర్వాత గవర్నెన్స్. ఎస్, దట్ గవర్నెన్స్ నిల్, బటన్స్, నోట్స్. గవర్నెన్స్ అనేది నిల్ అండి. గవర్నెన్స్ అంటే ఇదే జవాబుదారితనం ఎప్పుడు వస్తుంది? మీరు గవర్నెన్స్ ఉంటేనే జవాబుదారితనం, అకౌంటబిలిటీ. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో గవర్నెన్స్. ఎలా వస్తుంది? మీ బాధ్యతలు ఏమిటి, మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా మీకు ఆడిట్ అనేది ఎలా ఉంటుంది? ఏదో సోషల్ ఆడిట్, గ్రామ ఇవన్నీ మాటలకే తప్ప మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గవర్నెన్స్ను గాలికి వదిలేస్తే ఇంకా అకౌంటబిలిటీలు ఇవన్నీ ఏం లేవు ఇక. రైట్. ఇప్పుడు దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది, పురోగతి సాధించే అవకాశం ఉంటుంది? బాగా ఉంటుంది. అట్లీస్ట్ మీరు చూస్తున్నారు, ఏదో ఒక్కొక్క మీరు చూసారు, ఏదో అమరావతి, ఎస్, ఇది కొన్ని అట్లా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రివ్యూ. ఇప్పుడు చూడండి, 21 సీట్లు, ఒక సమన్వయం, ఎస్, కేంద్రంతో మంచి సంబంధం. ఈ కేసుల కోసం కాదు కదా ఇక్కడలాగా ఏదో పేరు చెప్పుకోవడం. తర్వాత అప్పులు కూడా ఒక పర్టికులర్ ఇప్పుడు దేనికి అప్పులు తెచ్చాడు 13 లక్షల కోట్లు తెలియదు మనకు, ఇప్పటివరకు తెలియదు. మీకేమైనా తెలిసామో నాకు తెలియదు. యూ డోంట్ నో. సో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి చెప్పి 13 లక్షల కోట్లు అంటే ఆశ్చర్యపోతున్నాం మనం. సో ఇవన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి గాడిలో పెట్టి, ఈయన దగ్గర ఒక మంచి అలవాటు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు రివ్యూస్, స్పందన, తర్వాత కాన్ఫరెన్సెస్, విజిట్స్, యూనో ఇవన్నీ ఉండి హైప్ అని అంటారు. మరి మీరు ఇప్పుడు ఇదేనండి గవర్నెన్స్ అంటే. వీళ్ళు హైప్ ఎందుకంటారు? చేయనోడు హైప్ అంటాడు దాన్ని, చేస్తే కదా. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఇంటర్వ్యూ చేయడం, మీరు హోస్ట్లుగా ఉండి ఇది చేయడం, దట్ ఇస్ యువర్ జాబ్. ఎస్. దెన్ ఓన్లీ యూ విల్ నో వాట్ ఈస్ ది ఫీడ్బ్యాక్. అసలు ఇక్బాల్ గారు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, ప్రజలకు తెలిసేది దీని ద్వారా. దట్స్ హౌ ఇట్ గోస్. వెన్ యూ డోంట్ కమ్ అవుట్, వెన్ యూ ఆర్ లిమిటెడ్ టు యువర్, అసలు యు ఆర్ కన్ఫైన్ టు మీ రూమ్స్, ఇది ఉండి ప్యాలెస్, అంటే ఎట్లా తెలుస్తుంది? అట్లీస్ట్ ఇప్పుడు ప్రజల్లో తెలిసినప్పుడు ఓపెన్గా అవుతుంది కదా. ఇప్పుడు ఈయన పోలవరం వెళ్ళి ఇదిగో ఇది వైట్ పేపరు, ఎస్ ఇది కాలేదని చెప్పమనండి. ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అని రాంబాబు గారు చెప్పడం తప్ప, లేదు చంద్రబాబు గారు చెప్పింది తప్పు అని చెప్పమనండి. లేదు పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఈ రివ్యూ తీసుకున్నారు, ఆయన ఇది కాదు అని చెప్పమనండి. దట్స్ హౌ గవర్నెన్స్ ఈజ్. గవర్నెన్స్ ఈజ్ ఎస్ రివ్యూస్. తర్వాత ఎట్లా వస్తుంది మీకు? మీ ప్రతినిధులు చెప్పాలా, ఆఫీసర్లు చెప్పాలా, మీరు చూడాలి, తర్వాత డిస్కషన్లో రావాలి. దెన్ ఓన్లీ అకౌంటబిలిటీ కమ్స్. రైట్. రైట్. ఇంకా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు వైబ్రెంట్ టీవీ సార్. థ్యాంక్ యూ.